ఏప్రిల్ 21న AQI.in విడుదల చేసిన డేటా ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత వేడి ప్రదేశాలలో 19 భారతదేశంలోనే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల పెరుగుదలకు సంబంధించిన లిస్టులో భారతదేశం టాప్ ప్రొవిజన్లో ఉంది. ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 24 వరకు వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ఈ కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 43 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబితాలో బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లోని నగరాలు టాప్లో ఉన్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా అనేక ప్రాంతాలలో 44 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. బీహార్లోని భాగల్పూర్, ఒడిశాలో తాల్చేర్, పశ్చిమ బెంగాల్లోని ఆసాన్సోల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ నగరాలలో ఒక్కొక్క దానికి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వీటి వెనక బీహార్లోని బెగుస్రాయ్, మోతీహరి, ముంగేర్, భోజ్పూర్, సివాన్తో పాటు పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తర ప్రదేశాల్లోని కొన్ని ప్రాంతాలు నిలిచాయి. ఈ నగరాలన్నిటిలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. టాప్ 20లో భారతదేశం వెలుపల ఉన్న ఏకైక ప్రదేశం నేపాల్లోని లుంబిని. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశం అంతటా ఒకేసారి విస్తృతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. కేవలం కొన్ని ప్రాంతాలలో వడగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం కాకుండా ఊహించని వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. ఈ తీవ్రమైన వేడికి అనేక కారణాల కలయికలే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి భూభాగంపై తీవ్రమైన సౌరతాపం. ఏప్రిల్ నెలలో ఈ సౌరతాపం వలన ఊపిరితిత్తుల ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగాయి. ఉత్తర, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో నిర్మలమైన ఆకాశం కారణంగా సౌర వికిరణం నిరంతరాయంగా ప్రసరించి వేడిని మరింత తీవ్రతరం చేస్తోంది. యురేషియా, హిమాలయ పర్వత శ్రేణులలో శీతాకాలంలో మంచు కొరత ఏర్పడడం కూడా ఈ ప్రభావానికి కారణమైంది. మారుతున్న సముద్ర సరళి కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతూ ఉన్నాయి. పెసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న సముద్ర ఊపిరితిత్తుల ఉష్ణోగ్రతలు కూడా వాతావరణంపై ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. మైదాన ప్రాంతాల మీదుగా వీస్తున్న పొడి గాలుల వల్ల పరిస్థితి మరింత దిగజారుతూ ఉంది. ఈ గాలులు మేఘాలు ఏర్పడాన్ని అణిచివేసి వర్షాలు కురిసే అవకాశాలను కూడా తగ్గిస్తూ ఉన్నాయి. దీనికి విరుద్ధంగా దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో తేమ కారణంగా ఉరుములతో కూడిన వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా వాతావరణ సరళిలో ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. ప్రపంచంలోని అత్యంత వేడి నగరాలలో సగానికి పైగా ఇప్పుడు భారతదేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ నెల ఓవైపు గడుస్తున్నా రాబోయే వారాలు ఈ పరిస్థితులను తట్టుకోవడం కూడా ప్రజలకు సవాలుగా మారనుంది. ఇక వాతావరణ మార్పులు రాత్రి ఉష్ణోగ్రతలను కూడా పెంచేస్తూ ఉన్నాయి. పగటి వేళ పుట్టుకొచ్చిన వేడి వాతావరణంలోకి వెళ్లకుండా గ్రీన్ హౌస్ వాయువులు అడ్డుకుంటూ ఉన్నాయి. భారత నగరాలలో అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్తో పరిస్థితి తీవ్రమవుతూ ఉంది. నగరాల్లో తారు రోడ్లు, కాంక్రీటు, గాజుతోనే చేసిన నిర్మాణాలు పగటి వేళలో వేడిని అధికంగా తీసుకుంటూ ఉన్నాయి. రాత్రి వేళలో దీన్ని నెమ్మదిగా విడుదల చేస్తూ ఉన్నాయి. భారీ నిర్మాణాలు, ఎత్తైన భవనాలు గాలి ప్రవాహాన్ని అడ్డంకిగా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం సూర్య భగవానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఋతుపవనాల రాక వరకు ప్రజలకు ఈ ఇబ్బందులైతే తప్పవు.